హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా ఇంట్లో అయితే ఉగాది సెలబ్రేషన్ ఎలా జరిగిందో ఈ వీడియోలో చూసేయండి. అలాగే మీ ఇంట్లో ఎలా జరిగిందో, మా ఇంట్లో జరిగిన దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే మాత్రం ఖచ్చితంగా క్షమించండి ఫ్రెండ్స్. మేమైతే ఇలా జరుపుకుంటామనేది ఈ వీడియోలో ఫుల్ వీడియో చూపెట్టాను, చూడండి ఒకసారి. పూజ చేసే ప్రతిసారి అయితే గడప పూజ చేయడం మాకైతే అలవాటండి. గడప పూజ చూడండి ఎలా చేస్తున్నాం అనేది ఫుల్ వీడియో. పూజ అయితే అయిపోయిందండి. చూసారు కదా, హారతి ఇస్తున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అదేనండి పరభవనామ ఉగాది శుభాకాంక్షలు అండి. అందరికీ కూడా ఆశీస్సులు ఉండాలని ఆ దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసేయండి గైస్. గురించి ఎవరైతే తప్పుగా పెట్టద్దండి. ఎందుకంటే దాన్ని మనము పడగొట్టినాక అక్కడ నుండి తీసుకురంగా వాటర్ ఉన్నాయా లేదా అని మాత్రమే చూస్తాము. దాంట్లో వాటర్ లేకుంటే దానికి మన తప్పేం ఉండవు కదండి. అంతేకాని ఏమైనా పాజిటివ్గా ఆలోచించాలని మేమైతే మంచి జరుగుతుందని అనుకుంటున్నాము. గతంలో జరిగిన చెడంతా వదిలి మంచి జరుగుతుందని మాత్రమే భావిస్తున్నాము. దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శాంతి అంతే ఉండాలని ఈ ఉగాది పచ్చడిని అయితే ఈరోజు స్వీకరిస్తారు. దయచేసి అందరూ కూడా షడ్రుచుల సమ్మేళనంగా భావిస్తూ మన జీవితంలో కూడా కష్టమైన సుఖమైన ఏదైనా ఆస్వాదించి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ పరభవనామ ఉగాది శుభాకాంక్షలు. వీడియో లేట్ అయినందుకు
అయితే ఉగాది పచ్చడి ఎలా చేస్తున్నానో నేనైతే మా పాపకి చెప్తూ ఉన్నాను. మా పాప అయితే మీ అందరికీ కూడా విషెస్ చెప్పిందండి. నేనైతే మ్యూజిక్ ఇచ్చాను కాబట్టి వాయిస్ అయితే తీసేసాను. దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. మాది ఒకటే రూమ్ అండి. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఉన్నంతలో మాత్రం మేమైతే సంతోషంగా జరుపుకుంటున్నామండి. అందరూ కూడా ఇలాగే సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఫైనల్‌గా బూరెలకైతే బాబాయ్ పప్పు ఉడకబెట్టాడు, ఆరబెట్టాడు, మిక్సీ పట్టాడు. నేనైతే పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా పాకం పట్టేసి బూరెలైతే సిద్ధం చేశాను. నేను చేస్తూ ఉంటే మా బాబాయ్ అయితే కాల్చేశాడు. చూసారు కదా ఎలా చేస్తున్నాం అనేది. ఫైనల్‌గా ఎన్ని బూరెలయ్యాయి, టేస్ట్ ఎలా ఉందనేది చెప్పేస్తాను చూడండి. ఫైనల్‌గా ఎన్ని బూరెలయ్యాయో చూసారు గదండీ! మేమైతే ఇలా పేపర్ మీద వేస్తాము. మా వారికైతే కొంచెం లావుగా ఉండాలి. అందుకనే అందరికీ ఇవ్వడానికైతే పల్చగా చేశాను. మా ఇంట్లోకి కాబట్టి కొంచెం మందం చేశాను. మా పాప అయితే టేస్ట్ చూసి చెప్తుంది. నెయ్యి అయితే మా ఇంట్లో తయారు చేసిందండి. బూరెలైతే చాలా 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 టేస్ట్‌గా ఉన్నాయండి. ఇచ్చిన ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మరీ చెప్పారు. చాలా టేస్టీగా ఉన్నాయండి. మీ అందరికీ మరి ఒక్కసారి ఉగాది శుభాకాంక్షలండి. అదేనండి పరభవనామం ఉగాది శుభాకాంక్షలు.